తులసి ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, మీ బాబాయ్ గారే మీకు పెద్ద దిక్కు అన్నారు. ఆయన అడగకుండా, ఆయన అనుమతి లేకుండా నన్ను మీదాన్ని చేసుకుని తీసుకెళ్తున్నారు. ఆయన ఏమైనా అంటారేమోనని. తులసి, మా బాబాయ్కే మనసుంటే మనసారా ప్రేమించుకున్న మనల్ని మన్నించి తీరాలి. నువ్వు అనవసరంగా భయపడతావు. అది కాదండి, నేను మా అమ్మ నాన్నలకు చెప్పకుండా అక్కయ్య పెళ్లి కాకుండా మిమ్మల్ని నమ్ముకుని వచ్చేసిన దాన్ని. మీ బాబాయ్ గారు ఒప్పుకోకపోతే? మా బాబాయ్ కోడలుగా నేను ఒప్పుకోకపోతే కొడుగ్గా నన్నే ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. అండర్స్టాండ్? అంటే నా కోసం మీరు? నీ కోసం మా బాబాయ్నే కాదు, ఈ ప్రపంచంలో దేనైనా ఎదుర్కొంటాను. ఎందుకో తెలుసా? నువ్వంటే నాకు అంత ప్రేమ కనుక. వదలండి, డ్రైవర్ చూస్తున్నాడు. చూడండి, నిజమైన ప్రేమను చూసే అదృష్టం ఎంతమందికి దొరుకుతుందంటావు? దండలయ్యారు, సామాన్ లోపల పెట్టు. కమాన్ డార్లింగ్. సుందరం, ఇదేనా రావటం? అవును బాబాయ్, ఈ అమ్మాయి తులసి. నేను ఈ అమ్మాయిని ఇష్టపడి కట్టుకున్నావు, అవునా? అదే బాబాయ్, ముందుగా మీతో చెబుదాం అనుకున్నాను, కానీ పల్లెటూరిది ఆస్తిలే అంతస్తు లేనిదని నేను కాదంటాను అనుకున్నావు కదూ? బహుశా అనేవాణ్ణేమో. లక్ష్మీ కళతో రత్నంలా ఉన్న ఈ అమ్మాయిని చూస్తుంటే ఏమీ అనాలనిపించడం లేదు, పైగా మనసారా దీవించాలనిపిస్తుంది. లేమ్మా, చూడమ్మా, 10 మంది వచ్చిపోయే నీ రూపంతోనూ గుణంతోనూ మంచితనంతోనూ అందరి మనసుల్లోనూ చక్కటి స్థానాన్ని సంపాదించుకోవాలి. మాకు మంచి పేరు తేవాలి. తప్పకుండా మావయ్య గారు. సుందరం, కోడలు అడుగు పెట్టిన ఈ శుభ సందర్భంలో ఆనందం మనం ఒక్కళ్లే పంచుకోకూడదు, అందరూ పంచుకోవాలి. ఈ రోజే బ్రహ్మాండమైన పార్టీ ఏర్పాటు చేస్తున్నాను. అప్పుడే అమ్మాయిని అందరికీ పరిచయం చేయి. మీరు త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి. నమస్కారం సార్. వెళ్ళు. హాయ్ డార్లింగ్, ఇప్పటికే నీ భయం బెంగ తీరిందా? ఏమండి, నేను చాలా అదృష్టవంతురాలండి. తులసి, నా చేతి నువ్వు అందుకోవడం నీ అదృష్టం కాదు, నా అదృష్టం. ఇల్లు ఎలా ఉంది? ఈ ఇల్లు, ఇట్లోని మనుషులు నాకు దేవుడిచ్చిన వరాలనిపిస్తోంది. మరి నేను ఏం బాగలేరు. సుందరం, అమ్మాయిని త్వరగా స్నానం చేసి రెడీ అవ్వమను. ఏమండి, మావయ్య గారు చాలా మంచివారండి. అవును. లే, ఇదిగో టవల్, త్వరగా వెళ్ళి స్నానం చేసి వచ్చే. నేను వెళ్ళనండి. వెళ్ళమంటుంటే వెళ్ళనంటుంటే మా బంగారు కదూ, త్వరగా వెళ్ళి స్నానం చేసి వచ్చే. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. చెప్తే వినరు. ఏమండి, ఏమండి, ఏరీనా? ఏమండి, ఏమండి, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళారో ఏమిటో. మీరా? నేనే ప్రత్యేకంగా నీ అందాన్ని పరామర్శించాలనే ఎదురు చూస్తున్నా. కడిగిన ముత్యంలా అనగానే కాకుండా కావాలనిపించేంత కసిగా కూడా ఉన్నావు. ఏమిటి ఏమిటా మాటలు? ఆయన ఎక్కడ? ఎవరు? సుందరమా? వాడి పని అయిపోయిందిగా, వాడింది ఇక్కడ. అంటే పశువును తెచ్చి సంతలో అమ్మేసిన వాడు ఇంకా ఇక్కడెందుకుంటాడు? వెళ్ళిపోతాడు. ఇంకా అర్థం కాలేదా? వాడు నిన్ను మాకు అమ్మేశాడు. ఏమిటి ఆయన? ఒక్క నిన్నే ఏమిటి, ఇంతకు ముందు ఎంతో మందిని అమ్మాడు, ఇక ముందు ఎంతో మందిని అమ్ముతాడు. అందమైన అమ్మాయిల్ని అమ్మటమే వాడి పని. నమ్మను, నేను నమ్మను. నష్టమేమిటి సార్? కొద్ది గొప్ప అందరికీ లాభమేగా. ఏమండి, 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 ఏమ్మా? ఏ ఏమండి, మీరు నన్ను ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళారండి? ఇక్కడ వాళ్ళంతా సాబందుల్లా పీక్కు తింటున్నారండి. ఏమండి, మీరు నన్ను అమ్మేశారటండి. చెప్పారా? చెప్పారు కూడా ఎందుకు అనవసరం కంగారు పడతావు?
ఏమిటి సార్ మీరు మరీ అంత తొందరపడితే ఎలాగండి? కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం అభిమానం ఉంటుంది, సిగ్గు ఉంటుంది. అవన్నీ దులిపేసుకుని వాడుకోవాలి. ఏమండి నేను మీ భార్యనండి. కనుకనే భర్త చెప్పినట్టు చేసేదే భార్య. అలాంటి భార్యనే పతివ్రత అంటారు. నువ్వు నిజంగా పతివ్రతవైతే నేను చెప్పినట్టు వినాలి. ఈ రోజు నుంచి ఇక్కడికి వచ్చే ఎవరికైనా సరే నీ అందాన్ని అందించి ఆనందపడ. ప్రేమ పేరుతో నన్ను మాయ చేశావు, పెళ్లి పేరుతో నన్ను మోసం చేశావు. తిరిగి ముక్కలు ముక్కలు కావడం కంటే కావడం మేలురా. దేవుడనేవాడుంటే, వాడికి ఆడదాని మీద దయ ఉంటే ఏదో ఒక రోజు నువ్వు ఇంతకంటే ఎక్కువ బాధపడి తస్తావురా.